దేళ్ల వైసీపీ పాలనలో జరిగిన కబ్జాలు, దందాలు, వసూళ్ల నిగ్గు తేల్చి బాధితులకు న్యాయం చేసి దోషులను దండించేలా కూటమి ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తోంది. తాడేపల్లిలో మకాం వేసి చక్రం తిప్పిన పెద్దల నుంచి గల్లీ నేతల వరకు జరిపిన అరాచకాలపై ఒక నివేదిక సిద్దమైంది. వైసీపీ 5 ఏళ్ల అక్రమాలు, ఆక్రమణల గుట్టు రట్టు చేసేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాలతో 2 నెలల కిందటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగంలోకి దిగింది. వైసీపీ పాలనలో ప్రభుత్వ ఆదాయానికి జరిగిన నష్టం నుంచి సామాన్య ప్రజలకు జరిగిన కష్టాల వరకు అనేక కోణాల్లో విజిలెన్స్ సమగ్ర నివేదిక ఇచ్చింది. వీటిని అంశాల వారీగా వర్గీకరించి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని నిర్ణయించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ నియమించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై రేపో మాపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. విజిలెన్స్ సిబ్బంది అన్ని జిల్లాలకు వెళ్లి ఇతర విభాగాల అధికారులతో కలిసి ఆయా అంశాలపై ఆరా తీశారు. 2 నెలల పాటు శ్రమించి నివేదికను సిద్దం చేసి ప్రభుత్వానికి సమర్పించారు. దీనిపై సిట్ను నియమించి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అధికారం అండతో గత 5 ఏళ్లు మాఫియా తరహా డీల్స్ జరిగాయి. ఏపీలో అనేక కంపెనీలు చేతులు మారిపోయాయి. గనులు, పోర్టులు, డిస్టిలరీలు, సెజ్లు, హోటళ్లు, రిసార్ట్లు ఇలా ఒక్కటేమిటి, ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడ అడుగుపెట్టి అసలు వాటాదారులను, యజమానులను తరిమేశారు. వాటిని వైసీపీ పెద్దలు సొంతం చేసుకున్నారు. ఇక జిల్లాల స్థాయిలో ఎక్కడికక్కడ వైసీపీ నేతలు తమ అనుచర గణంతో చెలరేగిపోయారు. భూ కబ్జాలు, దందాలకు పాల్పడ్డారు. అప్పట్లో 5% మంది బాధితులు కూడా దీనిపై నోరు తెరవలేకపోయారు. అక్కడక్కడ ఫిర్యాదులు చేసిన ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదు. 95% మంది పూర్తి సైలెంట్ గా ఉన్నారు. కొందరు భయంతో ఊళ్లు, ప్రాజెక్టులు వదిలి వెళ్లిపోయారు. ప్రభుత్వం మారిన తర్వాత బాధితులకు ధైర్యం వచ్చింది. టీడీపీ కార్యాలయానికి వందలు, వేల సంఖ్యలో ఫిర్యాదుదారులు వచ్చి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ దారుణాలను ఉపేక్షిస్తే ప్రజాస్వామ్యానికే అర్థం ఉండదని ప్రభుత్వం భావించింది. వీరందరికీ న్యాయం చేయడంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. చంద్రబాబు ఆదేశాలతోనే విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగి 2 నెలల పాటు ఏపీ వ్యాప్తంగా పరిశీలించి ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించింది. విశాఖలో ప్రైవేటు భూముల ఆక్రమణ నుంచి అనంతపురంలో కియాకు బెదిరింపుల దాకా అనేక అంశాలను విజిలెన్స్ విభాగం తన నివేదికలో పొందుపరిచింది. రుషికొండకు గుండు కొట్టడం, గుడివాడలో క్యాసినోలు, కాకినాడలో ద్వారంపూడి బియ్యం దందా, గోదావరి జిల్లాలో ఆవ భూముల ఆక్రమణ, గుంటూరులో పిన్నెల్లి ఆగడాలు ఇలా అనేక అక్రమాలను ఇతర విభాగాల అధికారులతో కలిసి నిగ్గు తేల్చారు.